కథలబడతావేందే కాశమ్మ, నిన్ను కట్టుకుంటిని గాని ముట్టుకోనైతేనే కథలబడతావేందే కాశమ్మ. 3 నెలల దాకా మూడాలు వంటివి, అమ్మగారింటికి 6 నెలలు పోతీవి. అష్టం నయం అని కష్టం పెడుతున్నావే, అమాస పుణ్యమని ఐదలేస్తున్నావే. ఫోను చేసి నువ్వు వస్తున్నా అంటే పండుగే అనుకున్నా, ఎదురు చూసి నేను ఎండుగా పోతున్నా. అని తీర పాటలు వస్తాయి, ఒక తీరు పాటలు ఏం కావు. ప్రజలలో చైతన్యం కలిగించే పాటలు వస్తాయి, జనాలను ఆనందంలో ముంచి లేపే పాటలు వస్తాయి, కొంచెం పాటలు శిల్పి పాటలు కూడా వస్తాయి. నర్సే తాత నీకు డ్యాన్స్ వస్తుంది అనేది కూడా మీకు ఏమైనా అనుమానం ఉందా? వస్తుంది, డ్యాన్స్ కూడా వస్తుంది. అన్నిట్లలో ఉంది కథ తాతది. కానీ ఎందుకు బిగ్ బాస్ హౌస్లోకి అరే నాకు అవకాశం ఇస్తే కదా మీరు, నేను ఆటలో ఓడిపోతే కదా నీ నుంచి కాదు అనేది. నువ్వు ఈ టాస్క్లో నిగ్గలేవు కాబట్టి, నిగ్గలేదు కాబట్టి నువ్వు ఎక్కడికి రావు అనేది మీరు అనాలి. ఇంకా నీలో ఏమున్నాయని అడగకుండా జనాలు